ఏపీ టెట్ 2026కి సంబంధించినటువంటి అప్డేటెడ్ విషయం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి ఏపీ టెట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. చాలామంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. అలాగే డిస్క్వాలిఫై కూడా అవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాము. ఎగ్జామ్స్ యొక్క హార్డ్నెస్ అనేది చాలా కష్టంగా ఉండడం వలన కూడాను ఎగ్జామ్స్ అనేది చాలామంది క్వాలిఫై అవ్వలేకపోయారు. మెయిన్ రీజన్స్ అదేనండి, ఇంకేమి రీజన్స్ లేదు. నెక్స్ట్ ఏమిటి పరీక్ష అనే ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ఏబిఎన్ న్యూస్ ఛానల్ అయితే ప్రజెంట్ ఈ రోజైతే ప్రచురించడం జరిగింది. ఏంటి కొటేషన్ చూసుకున్నట్లయితే మనకి ఏమిటి ఎగ్జామ్ అనేసి మనకి చెప్పాం కదా ఆల్రెడీ. టెట్ పై ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తమైంది. ఎందుకంటే ప్రజెంట్ అనేది ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్కి కూడా మనకి టెట్ మస్ట్ అండ్ షుడ్ బీగా 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలనేది మనకి 2025 నవంబర్లో అయితే మనకి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. అయితే 2 ఇయర్స్లో ఒకవేళ వాళ్ళు కంప్లీట్ చేయకపోతే మన యొక్క ఆంధ్రప్రదేశ్ న్యూస్ పేపర్లో అయితే అంతగా ఏమీ రాయలేదండి. ఏమీ లేదు అన్నట్టుగా అయితే రాశారు. అయితే తెలంగాణ విషయం చూసుకుంటే అక్కడ ఒక ఆర్టికల్ అయితే ప్రచురణ జరిగిందండి. 2 ఇయర్స్లో వాళ్ళు పాస్ అవ్వకపోతే వాళ్ళ యొక్క ఉద్యోగాలు అనేది అనే విషయాన్ని అయితే వాళ్ళు చెప్పారు. అంటే ఎగ్జామ్స్ యొక్క వృత్తి నుంచి తొలగించే విధంగా ఉంటుంది కూడా అనేసి కూడా చెప్పడం జరిగింది. అయితే దీని గురించి అయితే సుప్రీంకోర్టు ఎటువంటి అఫీషియల్గా అయితే ఇంకా చెప్పలేదండి. మస్ట్ అండ్ షుడ్ బీగా అయితే 2 ఇయర్స్లో వాళ్ళు కంప్లీట్ అవ్వాలనేది చెప్పడం మాత్రమే చెప్పింది. దీనికి సంబంధించిన ప్రతి స్టేట్ నుంచి కూడాను ఉపాధ్యాయ సంఘాలు అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్స్ అవ్వచ్చు, అందరు కూడాను ఇది కరెక్ట్ కాదనే విధంగా అయితే సుప్రీంకోర్టులో అయితే ఫిల్స్ అయితే రివ్యూ పిటిషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు అయితే దీన్ని తిప్పికొడుతుందండి 100%. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతానికైతే మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి టెట్ ఎగ్జామ్స్లో అయితే ఈ ఇయర్ నుంచే దీన్ని అమలు చేశారు. అయితే ఎవరు ఎగ్జామ్స్ రాయాలి అంటే మనకి 2011 ముందులో ఆ సర్వీస్లో ఉన్న టీచర్స్ ప్రతి ఒక్కరు కూడాను టెట్ అయితే ఎగ్జామ్స్ అయితే కంపల్సరీ క్వాలిఫై అవ్వాలనేది నిబంధన ఉంది. అలాగే 2 ఇయర్స్లో కంప్లీట్ అవ్వాలని కూడా నిబంధన ఉంది. అలాగే ఎవరికైతే ప్రమోషన్స్ కంపల్సరీగా ఉండాలి అనుకుంటే మరొక 5 ఇయర్స్లో రిటైర్ అయ్యే పర్సన్స్కి అయితే మాత్రం ఎవరైనా ప్రమోషన్స్ కావాలనుకుంటే మాత్రం కంపల్సరీగా అయితే వాళ్ళు టెట్ పాస్ అయితే మాత్రమే వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తారని కూడా మనకి నిబంధన అయితే ఉంది. అయితే ప్రస్తుతానికైతే మనకి ఏపీ టెట్ విషయానికి వస్తే మనకి చాలామంది 50 ఏళ్ళ దాటిన వారే అయితే ఉన్నారండి. ప్రజెంట్ సర్వీస్లో ఉన్న చాలామంది అయితే విధులు నిర్వహిస్తూ ఈ యొక్క టెట్ ఎగ్జామ్స్కి సన్నద్ధం అవ్వడం ఎలా అని కూడాను వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్ టీచర్స్కి అయితే మరీ కష్టమైపోయిందండి. ఎందుకంటే వీళ్ళు రాసే ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే వీళ్ళ సబ్జెక్ట్ నుంచి మ్యాక్సిమం అయితే 20 బిట్స్ అదే 20 ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే దీనితో పాటుగా రిమైనింగ్ టాపిక్స్ ఉంటాయి కదా, రిమైనింగ్ సబ్జెక్ట్స్ నుంచి అయితే మ్యాక్సిమం 40 మార్క్స్, టోటల్గా 60 మార్క్స్ అండి అవుట్ ఆఫ్ 150 మార్క్స్కి. అయితే వీళ్ళకైతే చాలా కష్టతరం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఆ సబ్జెక్ట్ని మాత్రమే టీచ్ చేస్తుంటారు కాబట్టి రిమైనింగ్ సబ్జెక్ట్ మీద కొద్ది గొప్ప గ్రిప్ తగ్గుతుంది. కాబట్టి అటువంటి అభ్యర్థులు ఆ సబ్జెక్ట్ని ఈ వయసులో చదివేసి వాళ్ళతో పాటే వీళ్ళు కూడా రాయడం అనేది అయితేనే చాలామంది ఉపాధ్యాయులు అయితే ఎప్పటి నుంచో అయితే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్స్కి వాళ్ళ యొక్క విన్నపాలు కూడా ఇచ్చారు. గవర్నమెంట్స్ కూడా అలాగే రివ్యూ పిటిషన్స్ కూడా వేయడం జరిగిందండి. ప్రతి స్టేట్లో కూడా జరుగుతుందండి. కేవలం ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందే కాదు, ఆల్రెడీ సర్వీస్లో ఉన్న టీచర్స్కి అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి టెట్ రిజల్ట్ చూసుకున్నట్లయితే ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్సే మ్యాక్సిమం అయితే మనకి చాలామంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళైతే 47.82% వరకు అయితే ఉత్తీర్ణత సాధించారు. ఎవరితో అంటే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి అభ్యర్థులతో కంపారిజన్ చేసుకుంటే ఇన్ సర్వీస్ టీచర్సే చాలామంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ చూసుకుంటే మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్ చెప్పాను కదా కష్టంగా ఉన్నదంటే వారి సబ్జెక్ట్లో 20 మార్క్స్ ఉంటాయండి. వాళ్ళు ఒకవేళ బయాలజీ సెలెక్ట్ చేసుకున్నారు, ఆ ఫిజిక్స్ ఆ 2 ఉంటుంది కదా. అయితే రిమైనింగ్ 2 సబ్జెక్ట్ నుంచి సోషల్, ఇవి రిమైనింగ్ సబ్జెక్ట్ సోషల్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, వాటి నుంచి 40 మార్క్స్ అండి. టోటల్గా 60 మార్క్స్ అయితే వీళ్ళు క్రాస్ చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళ సబ్జెక్ట్కి తక్కువ మార్కులు ఇచ్చి రిమైనింగ్ సబ్జెక్ట్కి ఎక్కువ మార్కులు ఇవ్వడం కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలా అయితే అర్హత ఎలా సాధించగలం అని కూడాను వాళ్ళ యొక్క ప్రశ్నలు అనేది రైట్ చేయడం జరిగింది. అలాగే క్వాలిఫైయింగ్ మార్క్స్లో తేడా పైన కూడా కొద్దిగా అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారండి ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్ కూడాను, అలాగే రిమైనింగ్ వాళ్ళు కూడాను. ఇప్పుడు డీటెయిల్గా చూసుకున్నట్లయితే కొత్తగా డిఏడి అలాగే బిఈడి చేసిన అభ్యర్థులు ఈ విద్యార్థుల ఉన్నారు కదా, వీళ్ళు టెట్ రాస్తున్నారు కదా, ఈ వయసులో మేము టెట్ ఎలాగే ప్రిపేర్ కావాలి అనేసి ఇన్ సర్వీస్ టీచర్స్ అయితే
వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేశారండి. అంటే ప్రజెంట్ రీసెంట్‌గా చదువుతున్న అభ్యర్థులు డీఈడీ, బీఈడీ కంప్లీట్ చేసిన వాళ్ళు టెట్ రాయడానికి ఎందుకంటే ఫ్రెష్‌గా వాళ్ళ నాలెడ్జ్ ఉంటది కాబట్టి వాళ్ళు రాసేస్తారు. సర్వీస్‌లో ఉన్న టీచర్స్ ఆల్రెడీ ఏదో ఒక సబ్జెక్ట్‌ని మాత్రమే డీల్ చేస్తుంటారు కాబట్టి రిమైనింగ్ సబ్జెక్ట్స్‌ని కూడాను వీళ్ళతో కంపారిజన్ చేసుకుంటే మేము ఎలా రాస్తాము అనే విధంగా అయితే కొందరు టీచర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఇన్ సర్వీస్ టీచర్స్ ఈ ఇయర్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అనేది మనకి 47.82% వరకు ఉత్తీర్ణత సాధించారు. రిమైనింగ్స్ అదర్స్ ఉంటారు కదా! ఇప్పుడు రీసెంట్‌గా రాస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటారో అంటే నిరుద్యోగులు ఉంటారు కదా! వాళ్ళందరూ కూడాను మ్యాక్సిమం అయితే 39.27% వరకైతే పాస్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్‌గా చాలా వీడియోస్ కూడా చేసాం. టోటల్‌గా సర్వీస్ టీచర్స్ అలాగే నిరుద్యోగుల అభ్యర్థులు రాస్తున్న టెట్ వీళ్ళందరినీ కూడాను మనం కంపారిజన్ చేసుకుంటే ఈ సంవత్సరం అయితే మనకి 37.27% వరకు మాత్రమే పాస్ పర్సెంటేజ్ అదే క్వాలిఫై అయ్యారండి. రిమైనింగ్ అందరూ కూడాను డిస్‌క్వాలిఫై అవ్వడం జరిగింది. టోటల్‌గా మనకి రాసే అభ్యర్థులతో చూసుకుంటే అందులో సగాల్లో సగం కూడా రావడం కష్టమైపోయింది సరే. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ అనేది అంత హార్డ్‌గా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ డీఎస్సీ కూడాను అంత ఈజీగా ఉండదు. అలాగే సామాజిక వర్గాలు ఎందుకు అనేసి కూడా మనకి షాడ్ హెడ్డింగ్ పెట్టారంటే ఏబిఎన్ న్యూస్ ఛానల్లోనే ఏబిఎన్ న్యూస్ పేపర్లో. ఇక్కడ 150 మార్క్స్‌కి మనకి టెట్ ఎగ్జామ్ జరుగుతుందని తెలుసు. అలాగే ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే 60% అయితే కంపల్సరీగా అయితే క్రాస్ చేయాలని చెప్పారు కదా! అంటే 90 మార్క్స్. అలాగే బీసీ కేటగిరీ వాళ్ళైతే 50% అండి అంటే 75 మార్క్స్ రావాలని చెప్పారు. అలాగే ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అవ్వచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్ అవ్వచ్చు వీళ్ళందరికీ కూడాను 40% అనేది రావాలని చెప్పారు. అంటే మార్క్స్ విషయాన్ని చూసుకుంటే టోటల్‌గా 60 మార్క్స్ అనేది క్రాస్ చేయాలనేసి మనకి నిబంధన కూడాను ఉన్నది. అలాగే ఇతర ఏ పరీక్షల్లోనూ కూడాను ఇలాంటి విధానం లేదని ఒక్క టెట్‌లో ఎందుకని కూడాను టీచర్లైతే ప్రశ్నించడం జరుగుతుందండి. ఇక్కడ ఈరోజు న్యూస్ మొత్తం చూసుకుంటే ఇన్ సర్వీస్ టీచర్స్‌లో మాత్రమే వాళ్ళ యొక్క ఆవేదన మొత్తం అంటే ఈరోజు ఉందండి. అలాగే మెయిన్ ప్రాబ్లమ్ ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలండి ఈరోజు మనం. నార్మలైజేషన్. అందరికీ తెలుసు. నార్మలైజేషన్ ఏ రకంగా చేస్తారనేది మనకి ఫైనల్ కీ రిలీజ్ అయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేసే ముందర మధ్యలో మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేస్తారనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది మళ్ళీ చెప్తున్నాను. నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఒకే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది అనేక రోజుల్లోన అనేక షిఫ్ట్‌లో జరిగితే మాత్రమే నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అప్లై చేస్తారు. ఒకే రోజు ఒకే షిఫ్ట్‌లో ఎగ్జామ్ క్లోజ్ అయిపోయిన దానికి అయితే నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే చెయ్యరు. ఓకే. అయితే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్‌లో అయితే ఈసారి అయితే మాత్రం చాలామందికి అయితే నార్మల్‌గా అయితే అందరూ కూడా అనుకున్నారు 5, 6 వరకైతే పెరగొచ్చనేసి. అయితే హైయెస్ట్ మార్క్స్ కూడా మనకి 15 మార్కుల వరకు కూడా యాడ్ అయ్యాయనేసి కొందరు అభ్యర్థులైతే నాకు కామెంట్ చేయడం జరుగుతుందండి. అలాగే కొందరికి 2 మార్క్స్ వరకు కూడా తగ్గాయని కూడాను కొందరైతే అభ్యర్థులు చెప్పడం జరుగుతుంది. హైయెస్ట్ మార్కులు చూసుకున్నట్లయితే ఎక్కువగా అయితే వాళ్ళు చెప్పే డేట్ నాకు చెప్పారండి. 20 అలాగే 12/2025న జరిగినటువంటి షిఫ్ట్‌ల్లో అయితే ఈ యొక్క మార్క్స్ అనేది మ్యాక్సిమం ఈ హైయెస్ట్ పీక్‌లో ఉందని కూడా కొందరు అభ్యర్థులు అయితే చెప్పడం జరుగుతుంది. అది ఆ షిఫ్ట్‌లో నిజంగా జరిగిందా లేదా అనేసి కూడా ఇప్పుడు కూడా కామెంట్ బాక్స్‌లో నాకు కామెంట్ చేయండి. నిజంగా కొందరైతే 19వ తేదీన కూడాను ఈవినింగ్ షిఫ్ట్‌లో కూడాను ఒక 13 మార్కుల వరకు కూడాను పెరిగాయని కొందరు చెప్పడం జరుగుతుంది. ఈ డేట్‌లంటైతే అది నిజంగా జరిగిందా లేదా అనేది అభ్యర్థులు మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే నేను ఆ కామెంట్‌ని హైలైట్ చేస్తాను. ఓకే. అలాగే ఇక్కడ నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల కొందరికి యాడ్ అయ్యిందేమోలే గానీ పాపం కరెక్ట్‌గా బోర్డర్‌లో ఉన్న వాళ్ళకి కొందరికైతే హెల్ప్ అయ్యిందండి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది. బోర్డర్‌లో అంటే మ్యాక్సిమం ఈ కేటగిరీలో చెప్పాం కదా! కొన్ని కేటగిరీలకి కొన్ని మార్క్స్ రావాలని. ఆ కేటగిరీలో ఒక 2 3 5 మార్కులు కరెక్ట్‌గా ఆ షిఫ్ట్‌లో ఉన్న వాళ్ళకైతే ఇది కొద్దిగా హెల్ప్‌ఫుల్ అయిందంటే బ్యాడ్ లక్ ఏంటంటే కొందరికి పాయింట్స్‌లో తగ్గాయండి. వాళ్ళు డిస్‌క్వాలిఫై అవ్వడం జరిగింది. ఏ రకంగా డిస్‌క్వాలిఫై అయ్యారనే విషయం కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ తీసుకున్నారనుకోండి 90 మార్క్స్ అనేది కంపల్సరీగా క్రాస్ చేయాలని చెప్పాం. 90 మార్క్స్ వచ్చిన అభ్యర్థి ఫైనల్‌కి చూసుకున్న తర్వాత 90 మార్క్స్ వచ్చి క్వాలిఫై అనుకున్నాడండి. తనకి నార్మలైజేషన్ అప్లై చేసేటప్పుడు తనకి మ్యాక్సిమం 1 గాని 2 గాని పాయింట్‌లో గాని మార్కులు తగ్గిపోతే 90 కంపల్సరీ క్రాస్ చేయాల్సినవి అభ్యర్థి అతనికి ఏంటంటే 89.91% వచ్చిందనుకోండి డిస్‌క్వాలిఫై అయిపోతారు. అటువంటి సందర్భాలు కూడా కొందరు కామెంట్లు చేశారండి. అది బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఎనీవే మీరు డిసప్పాయింట్ అవ్వద్దండి. నెక్స్ట్ టెట్‌కి మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అంతే తప్ప ఒకసారి మనకి డిస్‌క్వాలిఫై అయ్యాం కదా అనేసి
బాధ ఉంటది కాదనను. కానీ మీరు ఆ బాధను సైడ్ పెట్టేయండి. నెక్స్ట్ దీనికైతే ప్రిపేర్ అవ్వండి. విష్ ఆల్ ద బెస్ట్ అండి. నేనదే చెప్తుంటున్నాను. అలాగే ఫలితం తేలేదెప్పుడు అని ఈ యొక్క ఆర్టికల్ కూడాను మనకి ప్రచురించడం జరిగిందండి. ఇది మనం చూసుకుంటే ఏపీపీఎస్‌సికి సంబంధించినటువంటి గ్రూప్ 1, 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి 2 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. అయితే ఆ యొక్క ఇంటర్వ్యూ సెక్షన్స్ చూసుకుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్‌దైతే చిన్న ప్రాబ్లమ్ అయితే జరిగిందండి. అది న్యాయ వివాదాలతో అయితే ఉంది. దానికి సంబంధించిన న్యాయ వివాదాలతో ఆగిన ప్రక్రియ అయితే ఆగిపోయిందండి. అయితే రిజల్ట్ వెల్లడి ఎందుకు చేయట్లేదు అనే దాని ప్రకారంగా అయితే కొందరు అభ్యర్థులైతే ఈరోజు ఏపీపీఎస్‌సికి అయితే వాళ్ళ డిమాండ్‌లైతే చెప్పడానికైతే వెళ్ళడం జరుగుతుంది.